గైస్ ఈ వీడియోలో మనము వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడతాము. అండ్ చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఓవర్వ్యూ చూశాను. బట్ ఏంటి అంటే క్లారిటీగా ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ మనం తీసుకోవడానికి, డెప్త్గా మనం అనలైజ్ చేయడానికి మనము జనరల్గా ఏంటి అంటే నేను ఎప్పుడైనా కానీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక ఇన్స్టిట్యూట్ మ్యాక్సిమం ఒక 3-4 కోర్సెస్ని చాలా పర్ఫెక్ట్గా రన్ చేయగలదు. అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా కానీ నేను బిలీవ్ చేస్తూ ఉంటాను. బట్ అంటే ఒకవేళ రన్ చేయగలదు అనే దానికంటే కూడా స్ట్రాంగ్ ఉంటుంది అని ఖచ్చితంగా మనం వాడచ్చు. అసలు జనరల్గా వీక్యూబ్లో ఎన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి లిస్ట్ మీకు చదివి వినిపిస్తాను. జావా, పైథాన్, రియాక్ట్ జేఎస్, పవర్ బిఐ, మాన్యువల్ టెస్టింగ్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, ఎజూర్, జావా ఫుల్ స్టాక్, ఎజూర్ డెవాప్స్, ఎస్క్యూఎల్ సర్వర్, పైథాన్ ఫుల్ స్టాక్, యాంగులర్ జేఎస్, యూఐపాత్, ఎస్క్యూఎల్, ఎజూర్, API టెస్టింగ్, డేటా సైన్స్, యాంగులర్ 9, MuleSoft అండ్ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ, వెబ్ డిజైన్, .NET, డిజిటల్ మార్కెటింగ్, టెస్టింగ్ టూల్స్, మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్, యాపిఎం, సెలీనియం విత్ జావా, సిప్రెస్, పవర్ ఆటోమేట్, మెయిన్ స్టాక్, ఎజూర్ డేటా ఇంజిన్, హడూప్, మెయిన్ ఫ్రేమ్, బిగ్ డేటా అనాలిసిస్, టాస్కా, సెలీనియం, అజూర్ అడ్మిన్, మెయిన్ స్టాక్, టెరాఫార్మ్, డిజాంగో 20+ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. సో బేసిక్గా వీక్యూబ్ లో మీరు జాయిన్ అవ్వాలా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ ఏంటి అంటే చాలా మంది 100% జాబ్ గ్యారంటీ గురించి ఎక్స్పెక్ట్ చేసి ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఎలాంటి బేసిస్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఇక్కడ ఏ కోర్స్ తీసుకోవాలంటున్నారో ఫస్ట్ డిసైడ్. ఎందుకంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు దేంట్లో స్ట్రాంగ్ లేకపోతే వాళ్ళు చెప్పేదాన్ని మీకు ఏది నచ్చుతుందని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మనం తీసుకుంటున్న కోర్సు మనకు సూట్ అవుతుందా లేదని మనం తర్వాత తెలుసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ మనం అసలు చాలా కోర్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా అసలు మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు దాని గురించి క్లారిటీ చెప్తే దాన్ని బట్టి నేను అనాలిసిస్ చేసి మీకు అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలామంది ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. సెలెక్టింగ్ రైట్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే జెన్యూన్గా ఉండే ఇన్స్టిట్యూట్స్ చాలా వరకు కొన్ని బాగుండవు, కానీ కొన్ని నిజంగా జెన్యూన్గా ఉండి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. సో మనం ఈ ప్రయత్నంలో భాగంగా మంచి ఇన్స్టిట్యూట్స్ని అందరికీ తెలియజెప్పాలి. అండ్ ఒకవేళ సరిగ్గా క్లాసులు చెప్పని లేకపోతే సరిగ్గా చెప్పిన మాట ప్రామిసెస్ని నెరవేర్చిన ఇన్స్టిట్యూట్స్ని మనం పబ్లిక్లో తీసుకురావాలని ఒక గొప్ప లక్ష్యంతో నేను ముందుకు తీసుకెళ్తాను. వీక్యూబ్ దాని గురించి అయితే అసలు మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ దాని గురించి చెప్తే దాన్ని బట్టి ఇదంతా గ్యాదర్ చేసి నేను కొంత వాళ్ళతో కూడా మాట్లాడి అనాలిసిస్ చేసి మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్వేస్ ఏంటి అంటే నేను ఒక మాట మాట్లాడుతున్నా, నేను చెప్పే ప్రతి ఒక్కటి మనము చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ముందు వెనక ఆలోచించి దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ రివ్యూ అయినా కానివ్వండి, ఒక UPSC సివిల్స్, IAS, IPS కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ రివ్యూస్ అయినా కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఈ క్రమంలో కొంత చాలా ఉంది, నేను ఇంకొక వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తాను, ఈ వీడియోలో కాదు. వీక్యూబ్ సాఫ్ట్వేర్ కోర్స్ అసలు మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది తెలియాలి. సో దాన్ని బట్టి నేను వాళ్ళతో కూడా మాట్లాడి డెఫినెట్లీ దీని గురించి ఒక అనాలిసిస్, దాంతో స్టూడెంట్స్ కూడా మాట్లాడి నేను అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.